దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని యొక్క లేఖన భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మనతో ఏమి చెప్పబోతున్నారు, ఏమి సెలవేయబోతున్నారు వాక్యపూర్వకంగా ధ్యానం చేద్దాం. వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడుచుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం చదువు. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, భయపడకుడి. ఏం చెప్తున్నారండి ఆయన? భయపడకుడి. ఎవరు చెప్పిన మాట? ఎవరు చెప్తున్న మాట అండి? యేసయ్య ఏమంటారండి? భయపడకుడి. వాళ్ళు ఎవరు భయపడుతున్నారట. భయపడుతుంటే ఆయన అంటున్నాడు, మీరు భయపడకండి. ఇది ఎవరు చెప్పిన మాట? యేసయ్య చెప్తున్న మాట. యేసయ్య ఇక్కడ మాట రాయించారంటే అది అందరి కోసం చెప్తున్న మాట. భయపడకుడి అని చెప్తున్నారు ఆయన. ఒకవేళ ఈ రోజుల్లో అన్ని భయాలేనండి, అవును కదా? భయం లేని ఆ సందర్భం ఉందంటారా? మనం దేని చూసినా భయమే. మరలా కరోనా అయిపోయింది, ఒమిక్రాన్ వస్తుందంట. రోజుకి 10,000, 20,000, 50,000, 1,00,000 కేసులు వచ్చేస్తున్నాయట. భయం. అదిగోండి, మరలా మాస్కులు, కొద్ది కాలం మాస్కులు మానేసాం, మరలా మాస్కులు మొదలు పెట్టేశారు. మాస్కులు వేసుకుంటున్నారు, శానిటైజర్లు వాడతారు. ఎందుకనండి? భయం వచ్చింది. చదువుకునే పిల్లలు ఉన్నారు, వారికి పరీక్షలు అంటే భయం, అవునే కదండి? చీకటి అంటే భయం. ఏదన్నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా అయిపోద్దని, రానున్న రోజులు ఎలా ఉంటాయని భయం. ప్రతిదానికి లోకం ఎలా ఉందంట? భయంగా గడుపుతూ ఉందండి. ఈ భయపడుతున్న వారిని చూసి యేసయ్య అంటున్నారు, భయపడకుడి. ఏమంటారండి? భయపడకండి. యేసయ్య భయపడకండి అని చెప్తే మనం భయపడితే ఏమవునట్టండి? దేవుని మాటను మనం త్రోసివేసినట్లే. యేసయ్య అంటాడు, నువ్వు భయపడకు, నీ ముందు నేను నడుస్తాను. గత వారం చెప్పుకున్నావు, నీ ముందు ఎవరుంటారు? నీ ముందు నేను నడుస్తాను. నువ్వు భయపడకు, నువ్వు జరవకు, నువ్వు వెరవకు, నీ ముందు నేను నడుస్తూ ఉంటాను. నువ్వు భయపడకు. నీకు వచ్చే ఏ కష్టాన్నైనా నేను నా అరచేతుల్లో పెట్టుకుని కాపాడుతున్నాను కాబట్టి నీకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. నువ్వు చీకటి గుండా వెళ్తున్నా, నువ్వు భయపడకు. నువ్వు అగ్నిలో వెళ్లాల్సి వచ్చినప్పుడు నువ్వు భయపడకు. నువ్వు నీటిలో ప్రయాణం చేయాల్సి వచ్చినా నువ్వు భయపడకు. అగ్ని నిన్ను కాల్చజాలదు, జలములు నిన్ను ముంచజాలవు, నువ్వు భయపడకు అని యేసయ్య చెప్తున్నారు. ఆ 28వ అధ్యాయంలోనే 5వ వచనం చూడండి. ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. ఎవరంటారండి ఈ మాట? ఇందాక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట విన్నాం, భయపడకుడి అని ఆయన చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు పంపించిన దూత ఉన్నారండి అక్కడ. ఆయన ఎవరు పంపించారండి? ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారే పంపించారు తన శిష్యులతో మాట్లాడమని. ఆ దూత కూడా వచ్చి ఏమని చెప్తున్నాడంటే, మీరు భయపడకండి. యేసయ్య చెప్తున్న మాట దూత కూడా చెప్తున్నాడు, మీరు భయపడకండి. మీకు వచ్చిన భయం ఏమీ లేదు. మీరు నమ్ముకుంటున్న దేవుడు చనిపోలేదు. ఆయన మృత్యుంజయుడైన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. తన రక్తాన్నంతా చిందించి మీ పాపాలు విమోచించి సమాధికి వెళ్ళి 3వ రోజున మరలా లేచాడు. మీకోసం ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన చనిపోయిన దేవుడు కాదు. సమాధి ఆయన్ని బంధించి ఉంచలేదు. కాబట్టి మీరు భయపడిపోకండి, మీరు భయపడకండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దూత చెప్తున్నాడు. యేసయ్య చెప్పాడు మీరు భయపడకండి అని. యేసయ్య పంపించిన దేవదూత కూడా మీరు భయపడకండి అని చెప్తున్నాడు. నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండము 14వ అధ్యాయము. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం 13వ వచనం.
ఫరో సమీపించుచుండగా ఆ ఆ ఆ మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి 13వ వచనం అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భయపడద్దని ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? మోషే అంటే ప్రవక్త. అంటే ఈ రోజుల్లో ఒక పాస్టర్ గారు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారు అయ్యా మీరు భయపడకండి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు పంపించిన దూత మీరు భయపడకండి అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పంపించిన ఆయన దైవజనులు కూడా ఏమని చెప్తున్నారు? మీరు ఓరక నిలుచుని చూడండి, మీరు భయపడకండి. యేసయ్య మీకు కలగజేసే రక్షణను, దేవుడు మీకు కలగజేసే విమోచనను, ఆయన మీకు ఇచ్చే భాగ్యాన్ని ఆయన మీరు ఏం చేయాలి? ఆయన ఇచ్చే రక్షణను ఓరక నిలిచి ఉండి చూడండి. ఎవరెవరు చెప్తున్నారండి మీరు భయపడద్దని? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, ఆయన పంపించిన దూత చెప్పాడు, ఆయన పంపించిన దైవజనుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారండి? దైవజనుడు చెప్తున్నాడు. ఏమని? మీరు భయపడకండి. ఎందుకు భయపడితే ఏమవుతుందండి? మరి భయం వచ్చినప్పుడు భయపడమా? భయం వేస్తే భయపడతాం కదా. భయం ఎక్కడుందండి? మనతోనే నీడలా ఉంది భయం. మనల్ని వెంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడకండి అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నామండి? భయపడుతూనే ఉన్న. దేవుడు భయపడద్దని ఎందుకు చెప్తున్నాడు అండి అసలు? మరి భయం వస్తే భయపడతాం కదా. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? అయ్యి బాబు ఇది టైఫాయిడ్ లో పెడతదేమో, మలేరియాలో పెడతదేమో, డెంగ్యూలో పెడతదేమో, భయం. అవునా కదండి? ప్రభాకర్ గారి కాలు దెబ్బ తగిలింది, అయ్యి బాబు ఇది షుగర్ పుండ్ అవుతుందేమో, భయం. మరి భయపడక ఏం చేస్తారు? భయం వచ్చినప్పుడు భయపడాలి కదా. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు భయపడకు. నా భర్త తాగేసి వచ్చిన అని అంటాడేమో, భయపడకు. భయం. మరి తాగేసి వస్తే ఏదో అంటాడని భయపడక ఏం చేస్తారండి? భయమే. ఇదిగో నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు సరైన డబ్బు అందదు, ఈ గోడలు ఎలాగే మిగిలిపోతాయేమో, కట్టుకోగలను కట్టుకోలేను, భయం. మరలా వర్షాకాలం వచ్చేస్తే ఎక్కడ ఉండాలో భయం. ప్రతి దాని గురించి మనిషి భయపడుతూనే అలా భయపడుతున్న మనుషులతో దేవుడు చెప్తున్న మాట, మీరు భయపడకుడి, మీరు భయపడకండి. భయపడితే ఏమవుతుందండి? భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు కదా. భయపడద్దని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? చూడండి, లేఖనాలు చూస్తే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం దేవుడు భయపడద్దని చెప్తలేదండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును. దేవుని స్తోత్రం. భయపడితే ఏమవుతుంది అంటండి? భయపడటం వల్ల ఏమొస్తుంది? ఉరి. ఊరంటే పేకేసే ఉరి కాదండి. ఎవరైతే భయపడతారో వారికి కష్టం వస్తుంది. ఉరి గురించి నేను గతంలో ఒకసారి వాక్యం చెప్పాను, గుర్తుందండి? ఏమండి? ఊరంటే మన భయం మూలంగా మనం ఊరిలో చిక్కుకుంటామంట. మన భయం మూలంగా మనం కష్టంలో చిక్కుకుంటామంట. వారు ఎవరికోనో పోయినసారి సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు ఒక మంచి కుటుంబం, కోటేశ్వర్ల వాళ్ళ ఇంట్లో కరోనా వచ్చిందంట. కరోనా వస్తే ఎంతమంది బాగు చేయించుకోవట్లేదండి? ఎంతమంది బాగుపడట్లేదు? ఇంట్లో ఉండి కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండి మెడికల్ షాప్ దగ్గర మందు తెచ్చుకునేసి ఎంతమంది బ్రతకట్లేదండి? కోటేశ్వర్ల వారింట్లో కరోనా వచ్చిందంట. అయ్యి బాబు ఈ కరోనా మమ్మల్ని ఏం చేస్తుందో, కరోనాతో చనిపోతే మమ్మల్ని ముట్టుకుంటా కూడా ఎవరో రారేమని భయపడి తల్లి తండ్రి వారికి 2 ఆడపిల్లలు నలుగురు కలిసి కారు వేసుకుని వెళ్ళి గోదావరి గట్టు మీదకి వెళ్ళి కారు అక్కడ ఆపి నలుగురు కలిసి అందులో దూకి చనిపోయారు. మీరు వార్త చదవలేదండి? భయపడడం మూలంగా ఉరి వస్తుంది. భయపడ్డవాడు ఏం చేస్తాడంటే ఆ భయంతో తనను తాను ఏదో ఒకటి చేసుకుంటాడు. ఆ భయంతో పాపం చేయడానికి సిద్ధపడతాడు. ఏమండి?
చాలా కష్టం వచ్చేపోతుంది. ఇక నేను బ్రతుకుతాను లేదనుకున్నాడు దాన్ని బ్రతకడానికి ఏం చేస్తాడు, ఎదటోడిని ముంచేయడానికి కూడా పాపానికి సిద్ధపడతాడు. భయపడడం వాళ్ళకి ఏం వస్తుంది అంటండి, ఉరి వస్తుంది. అంతేకాదు యోబు గ్రంథంలో ఇంకొక మంచి మాట చూడండి. యోబు గ్రంథం 3:25 యోబు గ్రంథము 3:25 మాటలని చక్కగా మీరు మనసులో పెట్టుకోవాలి. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించుచున్నది. ఏం చెప్తున్నారంటే బైబిల్ ఏం చెప్తుంది, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నాను అదే నాకు సంభవిస్తుంది. ఇదిగో నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో నీకు అదే వస్తుంది. నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో అదే నీ ఎత్తి మీదకి వస్తుంది. నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావు నీ జీవితంలో అదే తారసపడుతుంది. నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావు ఆ భయం నిన్ను వెంటాడుతూనే ఉంటది. ఆ భయం నిన్ను వేటాడుతూనే ఉంటది. ఆ భయం నిన్ను కబలించేస్తూనే ఉంటది. ఎందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది, సత్యవేద గ్రంథం. ఇందులో రాయబడింది ఏది అబద్ధం ఉండదు, అసత్యం ఉండదు, జరగనిది ఉండదు, అన్ని జరిగే ఉంటాయి. నేను దేని గురించి అయితే భయపడుతున్నానో అదే నా నెత్తి మీదకి వచ్చి కూర్చుంటుంది అని భక్తుడు రాస్తున్నాడండి. చూసారా, దేవుడు భయపడకండి అని ఆయన చెప్తున్నాడు. ఆయన పంపించిన తర్వాత భయపడకండి అని చెప్తున్నాడు. దైవజనుడు చెప్తున్నాడు భయపడకండి అని. వీళ్ళందరితో దేవుడు ఎందుకని వర్తమానం పంపిస్తున్నాడు, మీరు భయపడద్దు 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 అని ఎందుకు వర్తమానం పంపిస్తున్నాడంటే నువ్వు దేని గురించి భయపడతావో ఆ భయం నిన్ను వెంటాడుతుంది. నేను దేని గురించి ఏది చదవమ్మా 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడి తిను అదే నాకు సంభవించుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేని గురించి భయపడద్దు, నువ్వు దేని గురించి జడవద్దు, నువ్వు దేని గురించి దిగులు పడద్దు, నువ్వు దేని గురించి ఆందోళన చెందొద్దు, నువ్వు దేని గురించి వణికిపోవద్దు, నువ్వు దేని గురించి కూడా మనోవ్యధ పెట్టుకోవద్దు. నువ్వు దేని గురించి అయినా భయపడుతున్నావంటే ఆ భయం నీకు ఖచ్చితంగా వస్తుంది. నేను మీకు మాట చెప్పనా, చిన్నప్పుడు పిల్లలు మీ దగ్గరికి వచ్చి ఎలా ఎలా తిప్పి ఎక్కడ తల కూడా వస్తుంది చూసుకుంటారు అంటారు కదండి. అప్పుడు మీకు తల కూడా వస్తుందా, వస్తుందా లేదు లేదని చెప్పండి. ఏమన్నా వస్తుందా రాదా? ఇప్పుడు నేను చెప్పరా, మీ అందరికి ఇప్పుడే తలవచ్చినగా తలనొప్పి మొదలైంది, చూసుకోండి ఒకసారి. వస్తుందండి, నేను ఏం మాయం మొడి చేయట్లేదండి. మనం మీకు తలనొప్పి వస్తుందని నేను అన్నప్పుడు మీరు దేని గురించి ఆలోచిస్తారు తెలుసా, నా తలగా నొప్పి వస్తుందా అని ఆలోచిస్తారు. ఆలోచించారు లేదా? ఆలోచించారు లేదా? ఆ ఆలోచించినప్పుడు ఆ తల నొప్పి అనేది ఎలా ఉంటుందో మీకు ఒకసారి స్ఫురణకు వస్తుంది. మీకు కూడా గుర్తు చేస్తాను. పిల్లలు మీ దగ్గరికి వచ్చి చెయ్యి ఇలా ఇలా తిప్పి ఇలా ఇలా కొట్టి ఇలా గిల్లి ఇలా మూసి ఇలా ఇలా అని నీకేం కూర ఇష్టమో చెప్పంటారు అన్నారండి. లేదా నీకు ఏది ఇష్టమో చెప్పని ఇలా వాసన చూసుకుంటే ఆ వాసనే వస్తుంది. వచ్చిందా లేదా? చెప్పండి, వచ్చిందా లేదా? అమ్మ నీకు ఎప్పుడు తెలియదు అలాగా? ఎవరు అనలేదా? అమ్మ మీకు అనుభవం ఉంది అలాగా? వాసన అదే వచ్చిందా? ఎందుకు వస్తుందండి అలాగా? నేను చెప్తున్నాను కదండి, మనకి మైండ్ ఉంది కదా, ఈ మైండ్ వెంటనే మీకు ఒక మెస్మరైజ్ చేస్తాను చూడండి. నేను మంచి పండు నిమ్మకాయ తెచ్చాను, సాగుతో కోసాను, నోట్లో నీళ్ళు ఎందుకు వచ్చినాయండి? నిమ్మకాయ మీ నోట్లో పిండాలనుకో, నిమ్మకాయ తేలేదు, మీ నోట్లో నేను పిండలేదు, కానీ వెంటనే మీ నోట్లో ఏమొచ్చినాయండి? నీళ్ళు వచ్చినాయా? ఇదే మైండ్ చేసే మాయ అంటారండి. మనం దేని గురించి ఆలోచిస్తామో వెంటనే మనకు అది స్ఫురణకు వస్తుంది. స్ఫురణకు వచ్చి దాని గురించి మైండ్ పని చేస్తూ ఉంటుంది. ఇదంతాను మైండ్ చేసే పని. మైండ్ మీరు తలనొప్పి వస్తుంది అనుకుంటే మీకు తలనొప్పి వస్తుంది. మీరు ఇప్పుడు నాకు కాళ్ళు ఆగుతాయి అనుకున్నారు అనుకోండి, మీ ఆలోచన అంటే మీ మోకాళ్ళ దగ్గరికి వెళ్ళింది, మీ కాళ్ళు ఆగుతున్నాయి చూడండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మీరు ఆలోచనలో
దేని గురించి ఆలోచిస్తారో అది మీకు ఏమవుతుందండి? సంభవిస్తూ ఉంటది. మీరు దేని గురించి భయపడతారు, ఆ భయానికి సంబంధించినట్టే మీరు నడవడిక కూడా ఉంటది. మీరేదో చిన్న పొరపాటు జరిగింది, మీలో చిన్న పొరపాటు జరిగితే ఈ పొరపాటు ఏదో పగలగొట్టారనుకోండి ఇంట్లో, మా ఆయన గారికి తెలుస్తుందేమో తెలవకుండా చేయాలని మీరు దాన్ని చాలా జాగ్రత్తగా దాయాలనుకున్నారనుకోండి, ఈ దాయాలనుకునే ప్రయత్నంలోనే కనపడేలా చేస్తారు. మీ భయమే మిమ్మల్ని దొరికిపోయేలా చేస్తుంది. ఆయన వచ్చి ఏ మాట మాట్లాడినా తెలిసిపోయిందంటావు, ఈయన ఎలా అంటాడు, తెలిసిపోయిందంటావా, నేనే చెప్పేస్తే బాగుండేమో, తెలిసిపోయిందంటావా, వచ్చేస్తుంది. దేని గురించి భయపడుతున్నావు దాని గురించి మీరు ఏం చేస్తారండి? ముందే లీకులు ఇచ్చేస్తుంటారు. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి నువ్వు ఎలా తేడా చెప్తున్నావు, ఏం తేడా జరిగింది ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు చెప్పక తప్పదు. మామూలుగా అయితే తెలియదు. మీ మైండ్ ఏం చేస్తుందన్నమాట, దేని గురించి భయపడుతున్నారు అక్కడ సీరియస్ గా ఆలోచిస్తుంది జరిగిన సంగతి గురించి. అవునా? మైండ్ చేసే పని అలాగే ఉంటది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు భయపడకండి. మీరు దేని గురించి భయపడితే అదే మీకు సంభవిస్తుంది. దేవుని మాట వినమా? ప్రియ సహోదరి సహోదరు, నీ హృదయంలో ఏదైనా భయం ఉందేమో, నీ బ్రతుకులో ఏదైనా కలవరం ఉందేమో, నీ నడవడిలో ఏదైనా ఆందోళన ఉందేమో, నువ్వు మానసికంగా కృంగిపోతున్నావేమో. నువ్వు కృంగిపోతే దేవుడు నిన్ను బయటికి రావడానికి చెప్తున్న మాట, ముందు నువ్వు భయపడ్డం మాని. మరి దేవుడు భయపడద్దు అని చెప్తే మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి భయపడడం మానేస్తారా? ఏమండి, భయపడడం మానేస్తారా? భయపడడం మానేమంటే, మా నాన్న ఏం చెప్పినా నేను భయపడను, మా మాస్టర్ ఏం చెప్పినా నేను భయపడను, నేను అసలు దేవుడికి భయపడను. ఇది కాదు భయం అంటే, ఈ భయం కాదు. నవ్వుతున్నాయి, ఈ భయం కాదు. భయపడడం అంటే మన జీవితం గురించి పడే టెన్షన్ల గురించి ఇక్కడ చెప్తున్న భయం. మనం దేవుడికి భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి, భర్తకు భయపడాలి, సమాజానికి భయపడాలి, అధికారులకు భయపడాలి. ఈ భయాలన్నీ మామూలే. భయపడటం అంటే వినయము అని అర్థం. అక్కడ దేవుడికి భయపడటం అంటే, దేవుడు అంటే గౌరవము, వినయము, భక్తి ఉన్నట్టు. భర్తకు భయపడటం అంటే భర్త అంటే ప్రేమ, గౌరవం ఉన్నట్టు. తల్లిదండ్రులకు భయపడటం అంటే తల్లిదండ్రుల ఎడల గౌరవ భావం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు. ఆ భయం వేరు. ఏమండి, మనిషి గర్వం మంచిదా చెడ్డదా? చెడ్డది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఇదిగో నేను మేధా విషయంలో గర్వపడుతూ ఉంటాను, కంజీరు చక్కగా పడుతుంది బిడ్డ. ఇదేం గర్వం? ఇది గర్వం కాదు. నేను గర్వపడుతున్నానంటే గొప్పగా చెప్పుకున్నానని అర్థం. మాట తేడా అర్థం చేసుకోవాలి మీరు. అవునా కదా? గర్వం అని ఇందాక అన్నదేమో నాశనాన్ని నడిపించేది, ఈ గర్వమేమో సంతోషంగా భుజం తట్టేది. అలాగే భయపడద్దు అన్నది మన జీవితంలో వచ్చే ఆందోళనకు సంబంధించిన భయం గురించి నేను చెప్తున్నాను. అంతేగాని దేవుడికి భయపడద్దు, తల్లిదండ్రులకు భయపడద్దు, భర్తకి ఉపాధ్యాయులకు భయపడద్దు, లోకానికి భయపడద్దు, సమాజానికి భయపడద్దు, అధికారులకు భయపడద్దు అని కాదు నేను చెప్పేది. దేవుని స్తోత్రం. మీరు భయపడితే ఏదైతే మీకు సంభవిస్తుందో వాటికి భయపడకుండా ఉండాలి. ఈ రోజు నుంచి భయపడకుండా ఉంటారా? నేను ఈ రోజు నుంచి దేనికి భయపడని వాళ్ళు గట్టిగా తప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేనికి భయపడకూడదు. మరి ఇంతకని మనం ధైర్యంగా ఉంటామండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. ఎలా ఉంటారండి? ధైర్యంగా ఉంటారంట. మరి భయం ఎవరికి వస్తుందండి? ఎందుకంటే దేవుడు భయపడొద్దు అంటున్నాడు. కానీ లోకంలో భయం అంతగా కమ్మేసింది. ఎక్కడ చూసినా భయమే ఉంది. దేవుడు భయపడొద్దని అంతగా చెబుతుంటే, దేవుడు తాను చెప్తూ, తన దూతలతో చెప్పిస్తూ, తన దైవజనులతో చెప్పిస్తుంటే, ప్రవక్త ద్వారా సమాచారం పంపిస్తుంటే భయపడొద్దని, ఆయన లోకంలో భయం ఎందుకని రాజ్యం వెళ్తుంది? భయం ఎవరికి వస్తుందండి? భయం ఎవరికి వస్తుంది మీరు చెప్పండి. భయం ఎవరికి వస్తుంది? అమ్మా చెప్పండి.
తప్పు చేసిన వాళ్ళకి భయం వస్తుందట. వెరీ గుడ్, నిజమండి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు భయపడతారు. ఇంకా భక్తిహీనులకు భయం వస్తుందండి. ఇంకా అబద్ధం చెప్పిన వాళ్ళకి భయం వస్తుందంట. దేవుని స్తోత్రం. అమ్మా ఏదో చెప్పారండి మీరు, చెప్పలేదు. చూసారా? అంటే భయం ఎవరికి వస్తుందండి? మీ మాటలో చెప్పాలంటే అబద్ధాలు ఆడే వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి, నేరం చేసిన వాళ్ళకి. ఇదే కదండి. బైబిల్ గ్రంథం కూడా స్పష్టంగా ఈ మాటనే తెలియజేస్తుంది. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 14వ కీర్తన 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికి తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు భయం అవుతుందంటండి? ఇందాక చదివాం కదా, నేను ఏది నాకు సంభవించున్నాను నేను బహుగా భయపడుతున్నాను. ఎలా భయపడతారంట? బహుగా భయపడుతున్నాను, బహుగా భయపడుతున్నాను. ఇక్కడ అదే విషయం మరలా గ్రంథం తెలియజేస్తుంది. పాపము చేయవారు బహుగా భయపడతారట. పాపం చేసేవాడికి ధైర్యం ఉండదు. పాపం చేసేవాడికి ధైర్యం ఉండదు. భయపడుతూనే ఉంటాడు. ఇందాక పనేంద్ర చెప్తున్నాడు, దొంగతనం చేసినోడు ఏం చేస్తాడు? ఏమంటే పట్టపగలు వెళ్తాడా? చీకటి చోట్ల వెళ్తాడు, లేదా ఎవరు లేని టైంలో వెళ్తాడు. ఏమండి దొంగతనానికి వెళ్ళినోడు ఏం చేస్తాడు? ముఖానికి ఏదో కట్టుకుని వెళ్తాడు. ఎందుకని? భయం. సీసీ కెమెరాలో పడిపోతామేమోనని, ఎవరైనా గుర్తుపట్టేస్తారేమోనని. ఏమండి పోనీ అది దొంగతనం సాధించేశాడు, వెళ్ళాక ఎవడో ధైర్యంగా ఉంటాడా? దొరికేస్తానేమో. టీవీలో ఏ వార్త వచ్చినాడు భయమే, ఏ న్యూస్ వచ్చినా భయమే. ఒరే పలానా చోట జరిగిందంటారు అందరూ చెప్పుకోండి మొదలు పెట్టినా భయమే. పాపం చేసేవాడు భయపడతాడు. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమం పాపం. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎవడైతే నడుచుకుంటాడో వాడికి భయం వస్తుందట. దేవుడు భయపడతాను ఎందుకు చెప్తానో తెలుసండి? దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వాడికి మాత్రమే భయం వస్తుంది. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునే మీరు భయపడకండి. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునే మీరు భయపడకండి. ఎవడైతే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకుంటాడో వాడు భయపడతాడు, వాడికి భయం. దేవుని ఆజ్ఞలు ఏంటండి? దేవుని ఆజ్ఞలు ఏంటి? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు వారికి దేనిని ఆశించవద్దు. ఇవే కదండి. ఇవి ధర్మశాస్త్రం చెప్పబడిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు ఎవరైతే అతిక్రమిస్తారో వారు భయపడుతూ బ్రతుకుతారు. కుటుంబంలో భయం, సమాజంలో భయం, భర్త అంటే భార్యకు భయం, భార్య అంటే భర్తకు భయం, బిడ్డలంటే తల్లికి భయం, బిడ్డలంటే తండ్రికి భయం, తల్లిదండ్రులు అంటే బిడ్డకు భయం, సమాజం అంటే భయం. ఎందుకని? ఆజ్ఞాతిక్రమంతో ఎవరైతే బ్రతుకుతారో వారికి భయం. గ్రంథం చెబుతుంది పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఈ పాపం చేయవారు ఎవరంటండి? 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. దేవుడు లేడు అనుకునేవాడికి భయం. ఈ మాటలు ఎండార్స్ చేస్తే ఇక్కడ రాయబడిందండి. ఈ మాట 1వ వచనం నుంచి 4వ వచనం వరకు రాయబడిన మాటల్ని దాని గురించి చెప్తూ ఈ మాట రాశాడు. ఎవరైతే దేవుడు లేడు అనుకుంటాడో, దేవుడు లేడు గీవుడు లేడని ఎవడంటాడో వాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడంట. వాడికి నిరీక్షణ లేదు, వాడికి నిరీక్షణ ఆధారం ఏమీ లేదు. వాడికి ఏం జరుగుతుందో వాడు నమ్ముకోవడానికి ఎవరు లేరు. కాబట్టి దేవుడు లేడని ఎవరు అనుకుంటాడో ఆ బుద్ధిహీనుడికి ఎలా ఉంటదంట? భయంగా ఉంటదంట. భయంగా ఉంటది. ఒకవేళ దేవుడు నమ్ముకున్నాడు కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి
సమస్తాన్ని సృష్టించాడు, ఆయన సమస్తాన్ని జరిగిస్తున్నాడని నమ్ముతున్నాడు. కానీ 2వ వచనం చూడండి, వివేకము కలిగి దేవుని మీదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి కలిగి బొత్తిగా చెడిపోయారు. ఎవరైతే దేవుని వెతకడో, ఎవరైతే దేవుని వెతకడో, ఎవరైతే దేవుడి కోసం నిరీక్షించడో, ఎవరైతే దేవుడి కోసం తడువులాడడో, అడుగుడి మీకు ఇవ్వడును, వెతకుడి మీకు దొరుకును. ఎవరు వెతికితే వారికి దొరుకుతాడు దేవుడు. దేవుడు ఉన్నాడని నమ్మాడు. దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడి కోసం డబ్బులు ఖర్చు పెడతాడు, దేవుడి కోసం ఏదైనా చేస్తాం. కానీ దేవుడు అంటే మాత్రం ఆయన వెతికే అనుభవం లేని వారు ఉన్నారే. దేవుణ్ణి ఎవరైతే వెతికే అనుభవం, వెతకడం అంటే ఏంటండి? ఆయన సన్నిధికి రావడం, ఆయన సమాజంలో కలవడం. ఏమండి, ఎవరైతే దేవుని వెతకరో వారు భయపడుతూ ఉంటారట. మొదటి వాడు దేవుడే లేడనుకున్నాడు, రెండో వాడు దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. దేవుడు ఉన్నాడు అనుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ దేవుని వెతకడం లేదు. ఇంకొకడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నమ్మాడు, దేవుడి కోసం వస్తూ ఉన్నాడు, దేవుడి సన్నిధికి వస్తున్నాడు, ప్రార్థనకు వస్తాడు, సమాజంలో కలుస్తాడు, అందరితో కలిసి సహవాసం ఉంటాడు. కానీ ఏం చేయడంటండి? 4వ వచనం ఇప్పుడు చెప్తున్నాడు, యెహోవాకు ప్రార్థన చేయక. వీడేం చేస్తాడంట? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు, దేవుడి సన్నిధికి వెళ్తున్నాడు, కానీ ప్రార్థన చేయట్లేదంట. వీడికి ఏం కలుగుతుందంట? భయం కలుగుతుందంట. ఎవరైతే ప్రార్థన చేసుకోరో వారికి భయంగానే ఉంటుంది జీవితం. ప్రతిరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఉదయం లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రార్థనలో గడపాలి. ప్రతి క్షణం దేవుడిని తలుచుకుంటుంటే మన హృదయానికి ధైర్యం వస్తుందో, దేవుడు నేను ప్రార్థన చేసుకున్నాను కదా, దేవుడు నాతో ఉంటాడు. మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకోకుండా బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, అంటే నేను ఇప్పుడు ఇంచుమించుగా వెళ్ళను, మర్చిపాసులు వెళ్ళనండి. ఒకవేళ వెళ్ళాను అనుకోండి, ప్రార్థన చేసుకోకుండా వచ్చాను, ఏం జరుగుతుందో, ప్రార్థన చేసుకోకుండా వచ్చాను, ఏ ఆపద వస్తుందో అనిపిస్తుంది. ప్రార్థన చేసుకుని వెళ్తే నేను ప్రార్థన చేసుకుని వచ్చాను, నా దేవుడికి నేను చెప్పుకుని వచ్చాను కాబట్టి నా మార్గం అంతటిలో తన దూతను పంపించి నా పాదాలకు రాయి తగలకుండా నన్ను కాపాడుతానని చెప్పిన దేవుడికి నేను చెప్పొచ్చాను. నా దేవుడు నన్ను కాపాడుతానని ధైర్యం ఉంటది. ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతే ధైర్యం ఉంటదండి? ఎవరైతే ప్రార్థన చేసుకోరో వారికి భయం, దేవుడిని వెతకని వారికి భయం, దేవుడు లేడనుకునే వారికి భయం, దేవుడికి ప్రార్థన చేయవారికి భయం. మనకెందుకు భయం? అందుకే దేవుడు చెప్తూ, మీరు భయపడకండి, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, అందుకే ఇక్కడికి వచ్చారు. మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, భయం కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఏకీపిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. దేవా, నువ్వు చేసిన మేలుకు నేను నీకేం చెల్లించగలనయ్యా, నీ సన్నిధికి వచ్చి నేను తప్పడు కొడుతూ పాటలు పాడి నిన్ను ధ్యానం చేస్తానయ్యా అని చెప్తున్నారు. కాబట్టి మీకు భయం లేదు, మీరు భయపడకండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు భయపడకండి. దేవుడు అందుకే చెప్తున్నారు, భయపడకండి. మరి ఎవరికి భయం? ప్రార్థన చేయని వారికి భయం. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో 18వ వచనం చూడండి ఒకసారి, 8 నుంచి 10 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఆదికాండము 3వ అధ్యాయము ఆ చల్లకోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను తాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిన నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు భయపడుతున్నారండి ఇక్కడ? ఆదాము హవ్వ భయపడుతున్నారు.
ఎందుకు భయపడ్డారు? దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించేశారు. ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు మీరు తినొచ్చు, అదిగో ఆ చెట్టు పండ్లు మాత్రం మీరు తినొద్దు. మీరు అది తిన్నప్పుడు నన్ను మీరు లెక్క చేయట్లేదని అర్థం. మీరు తినేస్తే నా మాట మీద మీకు గౌరవం లేదని లెక్క అర్థం. నా మాట మీద మీకు గౌరవం ఉంటే, నేనంటే మీకు లక్ష్యం ఉంటే, నేనంటే మీకు భక్తి ఉంటే, నేనంటే మీకు ప్రేమ ఉంటే, నా మాటను మీరు గౌరవిస్తారో లేదో నేను పరీక్షించుకోవడానికి పెట్టాను. ఈ చెట్టు పండ్లు మీరు తినొద్దని చెప్తే వారు ఏం చేశారండి? ఆ పండ్లు తినేశారు. పండ్లు తినేసినప్పుడు దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించారో వారికి ఏమైందండి? సిగ్గు తెలిసిపోయిందట. అంతమంది వారికి సిగ్గు తెలియదు. చక్క ఇద్దరు కలిసి చిన్న బిడ్డల్లా తిరిగారు. సిగ్గు తెలిసి చెట్ల కొమ్మల ఆకులతో వారు మొల చుట్టూ చుట్టుకొని చెట్ల చాటును దాక్కున్నారట. ఆదాం అంటున్నాడు, నీ స్వరములు వినినప్పుడు నేను భయపడి దాక్కున్నాను. ఎవరికి భయం? ఎవరికి భయం? ఇందాక చదవం మనం కీర్తన గ్రంథంలో, ఎవరైతే పాపం చేస్తారో పాపము చేయవారు బహుగా భయపడతారు. అంతకుముందు దేవునితో వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి ప్రతిరోజు చిన్నపిల్లలాగా వచ్చి దేవుడు సంకెక్కేసేవాడు ఆదాము. దేవుడు తొడ మీద కూర్చుని ఆటలాడుకునేవాడు ఆదాము. దేవుడితో చక్కగా కబుర్లు చెప్పేవాడు ఆదాము. అటువంటి ఆదాము ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? దాక్కుంటున్నాడు. ఎందుకని? తప్పు చేసిన వాడికి భయం వస్తుంది. మీరు ఏ తప్పు చేయకుండా ఉంటే మీకు భయం ఎందుకు? మీరు భయపడకండి. భయపడకుండా ఉండాలంటే తప్పు చేయకండి. మీరు భయపడకండి. భయపడకుండా ఉండాలంటే ఏ తప్పు చేయకండి, ఏ పొరపాటు చేయకండి. ధైర్యంగా ఉండండి. హృదయంలో పొరపాటు చేస్తే మనల్ని అది ఆందోళనకు గురి చేస్తారు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 28:13 వచనంలో, 1 సమూయేలు గ్రంథం 28:13 నీవు భయపడవద్దు, ఇక్కడ ఆ విషయం అంతా మీకు చెప్తాను నేను. పైన 28వ అధ్యాయంలోనే 3వ వచనంలో ఏముందంటే, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గలవారిని చెల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండేను. అక్కడ మాటదండి. సౌలు ఏం చేశాడంట? దేశంలో ఎవరైతే మంత్రాలు చూస్తారు, ఎవరైతే సోది చెప్తారో, ఎవరైతే పద్మాలు వేస్తారో, ఎవరైతే శకునాలు చెప్తారో, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా దేశంలో ఉండడానికి వీలు లేదు. దేవుడు నిజమైన వాడు. ఆ దేవుడు ఉండగా మనకి ఇవన్నీ వద్దు అని చెప్పి కర్ణ పిశాచము గలవారిని చెల్లంగి పని వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు. అంటే చేతపడతానాలు చేసేవాళ్ళు, దారాలు కట్టేవాళ్ళు, తాళ్ళు కట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ దేశంలోంచి వెళ్ళగొట్టాడంట. అయితే ఒకనొక రోజుని ఆయనే ఒక సోది చెప్పే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన సోది చెప్పమంటే రాజుగారు అని గుర్తుపట్టకుండా ఆమె ఏం చేస్తుందండి? చెప్పేస్తుంది. చెప్పేటప్పటికి ఆమె సోదులోకి, సోది అంటే సాతాను చెప్పేది, సాతాను బోర్డు తెలిసండి, జరిగిన విషయాలు బోర్డు తెలిసి అన్ని చెప్తుంది. అది చెప్తూ ఉండేదానికి వెంటనే ఆమెకు భయం వేసింది. నువ్వు రాజువే కదా అని భయపడి దడదలు ఆడిపోతుంది. ఎందుకని? దేశంలో ఉండకుండా నేను ఈ పని చేసే వాళ్ళందరినీ తరిమేస్తే నువ్వు ఇంకా ఈ దేశంలో ఎందుకున్నావని చంపేస్తాడని. ఎవరైతే మంత్రాల పనులు చేస్తారో, ఎవరైతే తాళ్ళు కట్టించుకుంటారో, ఎవరైతే శకునాలు చూస్తారో, తుమ్మిదే భయం. ఏమండి? దారంటే వెళ్తుంటే ఇలా గుమ్మం దిగిపోయేదానికి తుమ్మిదే భయం ఏమైపోద్దని. ఏమండి? మీకు క్వశ్చన్ తెలుసా? ప్రస్తుతం తగ్గిన భయమే. ఎవరైనా మన దగ్గరకు వచ్చి తగ్గారనుకో తుమ్మితే భయం. పిల్లి ఎదురొస్తే భయం అంట. ఏమంటే? పిల్లి జంతువే కదండి, ఆవు లాంటిదే కదా, అది కుక్క లాంటిదే కదా. దానికి ఎందుకంటే అలాంటి శాపం పెట్టారు. అది ఎదురొస్తే భయమా? అనుకున్న జరగదా? మీకు విషయం చెప్పనా? నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు 3 సార్లు పిల్లలు ఎదురొచ్చాయి. నాకు ఎప్పుడు ఏం జరగలే.
తెల్ల పిల్లులు ఎదురొచ్చాయి, నల్ల పిల్లులు ఎదురొచ్చాయి. అవి వచ్చినా నేను అలాగే వెళ్తాను. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఇలా చెప్తున్నానని కాదు, నేను మొదటి నుంచి నమ్మాను. నాకు ఏదైనా ఎదురు వస్తుంటుంది. నేను వెళ్ళేటప్పుడు వితంతువులు ఎదురు వస్తుంటారు. నేను వెళ్ళడం చూసి ఆగిపోతుంటారు. అమ్మ నువ్వురా అని నేను పిలుస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను దేవుడు నమ్ముకోండి, నువ్వు అలా కాగావంటే దేవుడికి అవమానం అని ఆ వితంతువులు. ఈ వితంతువు వస్తే ఏమవుతుందండి, వాళ్ళు ఏమన్నా శని కూడబెట్టి తెస్తున్నారంటారా? ఇటు వారి భర్త చనిపోవడమే వారికి శాపమా? మరి భార్య చనిపోతే, అది ఒకరు చనిపోతే ఒకరికి ఎందుకని అది వస్తుందండి? ఎంత దుర్మార్గం అండి. ఏమండి, ఎవరైతే తుమ్ములకు భయపడతారు, ఎవరైతే పిల్లులకు భయపడతారు, ఎవరైతే విధవరాలన్నాండి, ఈ సందర్భం నాకు బాధగా ఉందండి, వారు ఎదురొస్తే భయపడిపోతుంటారు. వాళ్ళందరికీ మాట చెప్తున్నానండి, నువ్వు దేని గురించి భయపడిపోతున్నావు? ఎవరైతే శకునాలు చూస్తారో వాళ్ళు భయపడతారు. అక్కడ ఆ శకునాలు చూసి ఆవిడ భయపడిపోతుంది. అటువంటి ఏమన్నా మనం చూస్తుంటే మనకు భయం పుడుతుంది. ఎవరికి భయం వస్తుందండి? పాపము చేసేవారికి భయం వస్తుంది. పాపం చేసేవారికి భయం వస్తుంది. నువ్వే పాపం చేయలేదనుకో, బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వే పొరపాటు చేయకపోతే నీ తల పైకెత్తుకోవా? ఏదైనా చేసినోడే తల దించుకుంటాడు, వాడే భయపడుతూ ఉంటాడు. నీ తల పైకి ఎత్తపడాలి. నువ్వు ఇప్పుడు కూడా దేనికి భయపడకు. భయపడకుండా ఉండాలంటే పాపం చేయకూడదు. భయపడకుండా ఉండాలంటే పాపం చేయకూడదు. ధైర్యంగా ఉండాలి. పాపం చేయకుండా ఉండటం చాలా సులువండి. పాపం చేయకుండా ఉండటం చాలా సులువు. అది కష్టం కాదు. పాపం చేయకుండా ఉండటం కష్టం అనుకున్న వాళ్ళకి, అయ్యి బాబోయ్ ఇది చేయకుండా ఎలా ఉండగలం అని కష్టంగా అనిపిస్తుంది. నేను పాపం చేయకూడదని హృదయంలో గట్టిగా నిర్ణయం తీసుకుంటే పాపం చేయకుండా ఉండటం చాలా సులభం. మొదటిది, పాపం చేసిన వారు భయపడతారు. దేవుడు అంటున్నాడు మీరు భయపడకండి, కానీ పాపం చేసిన వాడిని భయం వెంటాడుతుంది. ఏ పాపమైనా, అది నరహత్య అయినా, వ్యభిచారమైన, దొంగతనమైన, అబద్ధమైన, నేరమైన, మోసమైన, ఏదైనా కానీ పాపం చేసిన వారికి భయం ఉంటుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలోనే 12వ అధ్యాయం 20వ వచనం, 12వ అధ్యాయం 20వ వచనం, 2వ పాయింట్ చెప్తాను. 12వ అధ్యాయం 20వ వచనం, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. భయపడకండి, మీరు కీడు చేశారు, అందుకే మీరు భయపడుతున్నారు. మీరు ఎవరికో కీడు చేశారనుకోండి, ఇతరులకు కీడు చేయాలనుకున్న వాళ్ళకి భయం వస్తుందంట. ఇతరులకు కీడు చేయాలి, ఇతరులకు అపకారం చేయాలి, ఇతరులకు ఏదోటి నష్టం కలిగించాలి, ఇతరులకు కష్టం కలిగించాలి, ఇతరులు ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి, వారి మీద లేనిపోని మాటలు చెప్పాలి, వారిని అందరిలోనూ చులకన చేయాలి, ఏదో రకంగా ఇతరులకు కీడు చేయాలని చూస్తారే వారికి భయం కలుగుతుందట. నేను ఈ విషయం ఆవిడ దగ్గర చెప్పాను, చెప్పేస్తుందేమో, మళ్ళీ ఆవిడ ఉట్టి అయిపోతారేమో, వాళ్ళిద్దరూ కలిసి వచ్చి నా మీద తగ్గుకొస్తారేమో, పెద్దల్లో పెడతారేమో, చాలా తలనొప్పులు వస్తాయేమో. ఎందుకని ఎవరైతే కీడు చేస్తారో వారికి ఏమొస్తుందంట? భయం. పాపం చేసిన వారికి భయం వస్తుంది. కీడు యోచన చేసే వారికి, కీడు చేసిన వారికి భయం వస్తుంది. ఈ కీడేంటో పైన ఉందో చూడండి, 12వ వచనం. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చి మీరు చూడగా, 11వ వచనం చూడండి. యెహోవా యెరుబ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం చేయుచున్నారు. చాలా బాగుంది. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకి వచ్చి మీరు చూడగా, మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను. దేవుడైన యెహోవా ఎవరంటండి? మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను. ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. వీరు చేసిన కీడేంటండి? వీళ్ళు చేసిన కీడేంటండి? దేవుడు మాకు రాజు కావద్దు,
దేవుడు రాజుగా ఉంటే ఆయన మాకు కనబడుతున్నాడా, మా కళ్ళకు కనబడుతున్నాడు ఆయన. రాజుగారు అంటే ఎవరండి? ఉదాహరణ ప్రెసిడెంట్ గారు అనుకోండి. ప్రెసిడెంట్ గారు ఎందుకు మనకి? వీధి లైట్లు వేయించడానికి, డ్రైనేజీలు తీయించడానికి, ట్యాప్ నీళ్లు రప్పించడానికి, ఇలాంటివి కదండి. ఇవన్నీ ఆయన చేస్తాడని ప్రెసిడెంట్ గారు అనుకుంటాం. రాజుగారు అంటే సీఎం గారు ఉన్నారండి. డాక్టర్ వాళ్ళకి డబ్బులు, ఆటోల వాళ్ళకి డబ్బులు, మిషన్ కుట్టే వాళ్ళకి డబ్బులు, ఏమండి కరోనా టైంలో రేషన్ బియ్యం, ఉప్పులు, పప్పులు ఇవన్నీ ఆయన ఇచ్చారు కదండి. రాజుగారు ఉన్నాడంటే అవసరాలన్నీ తీరుస్తాడని, ఏమంటే ఉచితంగా ఇల్లు కట్టిస్తారని. రాజు అన్నీ చేస్తాడు. దేవుడు వీళ్ళకి రాజుగా ఉంటే, దేవుడు మాకు కనబడట్లేదు, మాకు ఎదురుగా కనబడే రాజు కావాలి అని అడిగారు. ఎవరు కావాలంటండి? మాకు ప్రత్యక్షంగా ఎదురుగా కనబడే రాజు కావాలి. మేము ఏదన్నా అడగాలంటే ఆ రాజుని అడుగుతాం. దేవుడు మాకు రాజుగా వద్దన్నారంట. దేవుడు రాజుగా వద్దన్నందుకు వాళ్ళ మీదకి అపకారం వచ్చి పడింది, వారికి కీడు వచ్చి పడింది, వారికి నష్టం వచ్చి పడింది, వారికి కష్టం వచ్చి పడింది. అందుకనే వారు 19వ వచనంలో అంటున్నారు, వారందరికి వచ్చి 18వ వచనం చదువుతున్నా చూడండి. సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములు వర్షములు పంపగా జనులందరూ యెహోవాకు సమూయేలుకు బహుగా భయపడి సమూయేలుకి ఇట్లనిది, రాజును నియమించమని మేము అడుగుడు చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడని యెహోవాకు ప్రార్థించుము. వారికి ఎందుకు వచ్చిందంటే భయం. మేము చాలా పాపాలు చేసాం, ఆ పాపాలన్నింటికంటే పెద్ద పాపం. మేము చాలా పాపాలు చేసాం, ఆ పాపాలన్నింటికంటే పెద్ద పాపం ఏంటంటే, పాపాలు పెద్ద పాపం దేవుణ్ణి విసర్జించడం, దేవుడు నాకెందుకు అనుకోవడం, ఈ లోకంలో ఉన్న రాజులు నమ్ముకోవడం, ఈ లోకంలో ఉన్న అధిపతులు నమ్ముకోవడం, తోటి మానవులు నమ్ముకోవడం, ఎవరి ఇంట్లో వాళ్ళు నమ్ముకోవడం, దేవుడి కంటే కూడా నాకు వేళ ఎక్కువ అనుకోవడం, దేవుడికి 2వ స్థానం ఇవ్వడం. వద్దు, దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. దేవుడు నీకు రాజుగా ఉండాలి, దేవుడు నీకు దేవుడుగా ఉండాలి, దేవుడు నీకు రాజుగా ఉండాలి. దేవుడిని రాజుగా పెట్టుకోవాలి. దేవుడి రాజుగాను ప్రభువుగాను వద్దనుకుంటే, యేసుక్రీస్తు ఎవరండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరండి యేసుక్రీస్తు ప్రభువారు? రాజుగారు. రాజుగా నువ్వు అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు అని ఎవడు ఒప్పుకొనడో వాడే పాపానికి గురి అవుతాడట. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ప్రభు అంటే రాజని. దేవుడిని నీకు రాజుగా నువ్వు అంగీకరించావా? ఎవరైతే దేవుని యేసును రాజుగా అంగీకరించరో వారు భయపడుతూ జీవిస్తారు. ఎవరైతే పాపం చేస్తారో వారు భయపడుతూ జీవిస్తారు. ఎవరైతే దేవుని రాజుగా ఉండకుండా విసర్జించి ఈ లోకంలో ఉన్న వాళ్ళు నమ్ముకుంటారో, మనుషుల మీద ఆధారపడతారో, బైబిల్ ఏం చెప్తుందండి? రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆయన నామాన్ని ఆశ్రయించుట మేలు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? యెహోవా మాకు రాజుగా వద్దు, మేము మనుషుల్ని నమ్ముకుంటాం. ఎవరైతే దేవుణ్ణి కాదని మనుషులను నమ్ముకుంటారో వారు భయపడుతూ ఉంటారంట. దేవుడు అంటాడు, మీరు భయపడకండి. భయపడకండి అంటే అర్థం ఏంటండి? మీరు మనుషులను నమ్ముకోకండి, రాజుగా ఇతరులు పెట్టుకోకండి. మీకు రాజు ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు మీకు రాజు అయి ఉండాలి. మీరు భయపడకండి అంటున్నాడంటే, పాపం చేసే వాళ్ళు భయపడతారు కాబట్టి మీరు పాపం చేయకుండా ఉండండి అని అర్థం. అందులో ఎవరికి భయం కలుగుతుందండి? 1, పాపం చేసేవారికి భయం వస్తుంది. 2, దేవుణ్ణి రాజుగా విసర్జించిన వారికి భయం వస్తుంది. అది కీడు చేసేవారికి భయం వస్తుంది. చూడండి తర్వాత మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అది వారి మీదకి వచ్చిన. ఇందాక మనం చదివాం కదండి,
నేను ఏది నా మీదకు వస్తుందని బహుగా భయపడుతున్నాను, అదే నాకు సంభవిస్తుందని చదివాం కదా. ఆ మాటని ఇక్కడ మరలా చెప్తున్నాడు. భక్తిహీనుడు దేనికి భయపడుతూ ఉంటాడు, అది వానికి ఎవరికి భయం వస్తుందంటండి? భక్తిహీనులకు భయం. ఒకటి, పాపం చేసిన వారికి భయం. రెండు, దేవుని రాజుగా కలిగిన వారు అంటే కీడు చేసే వారికి భయం. మూడోది, భక్తిహీనులకు భయం అంట. భక్తిహీనులకు భయం. భక్తిహీనులు అంటే ఎవరండి? ఎలా ఉంటారు? ఏమంటే భక్తిహీనులు అంటే ఎలా ఉంటారండి? వాళ్ళు అందరిలా ఉంటారా? వెరైటీగా ఉంటారు ఏంటండి? మాట్లాడండి అమ్మా. భక్తిహీనులు అంటే ఎలా ఉంటారు? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ గ్రంథం నుంచే తెలుసుకుంటారు భక్తిహీనులు అంటే ఎలా ఉంటారు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడచిన వాడను కాను. భక్తిహీనుడు అంటే ఎవరంటండి? దేవుని విడిచిపెట్టేసిన వాడట. ఎవరైతే దేవుని విడిచిపెట్టేస్తారో, ఎవరైతే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే బైబిల్ నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఎవరు గడుపుతారో వారందరూ ఎవరంట? భక్తిహీనులు. మనం భక్తివంతులమా భక్తిహీనులమా మనం ఆలోచించుకోవాలి. యెహోవా సన్నిధిని విడిచిపెట్టకూడదు. నేను మీకు డిసెంబర్ చివరి వారమే చెప్పాను. ఏమని? ప్రభువా 2022వ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నేను మానకుండా నీ సన్నిధికి వస్తాను ఆయన తీర్మానం చేసుకోమన్నాను. నేను అన్నాను. మీరు ఎంతమంది చేసుకున్నారో నాకు తెలియదు. దేవుని సన్నిధిని విడిచిపెడితే ఏమవుతామంటండి? భక్తిహీనం అయిపోతాం. గ్రంథం చెబుతుంది, యెహోవా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. భక్తిహీనులతో 1000 రోజులు గడిపేదానికంటే, దేవునికి దూరంగా 1000 రోజులు గడిపేదానికంటే, 1000 రోజులు ఆ సంతోషాన్ని అనిపించే కంటే, 1000 రోజులు వాళ్ళతో కలిసి ఆ పార్టీలు చేసుకునే కంటే, 1000 రోజులు వాళ్ళతో కలిసి ఆ సోదు కబుర్లు చెప్పుకునే కంటే, 1000 రోజులు వాళ్ళతో కలిపి నానా అగచాట్లు పడే కంటే, యెహోవా సన్నిధిలో ఒక్క రోజు గడిపితే, ఆ ఒక్క రోజు ఏదండి? విశ్రాంతి దినాన్నే వస్తున్నాం మనం. మిగతా రోజులు మీరు ఇంటి దగ్గర ఉంటారు, అక్కడ కూడా యెహోవా సన్నిధి ఉండాలి. మీ గృహంలో కూడా యెహోవా సన్నిధి ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం చదవడం ఉండాలి. భక్తిహీనుడు భయపడుతూ ఉంటాడంట. భక్తిహీనుడు అంటే ఎవరండి? దేవుని విడిచిపెట్టిన వారు. దేవుడు అంటే ఇదే బైబిల్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు అంటే ఈయనే. దేవుడిని విడిచిపెట్టిన వాడు భక్తిహీనుడు. ఆ భక్తిహీనుడికి భయం కలుగుతుంది. ఈ బైబిల్ వాక్యాన్ని ఎవరైతే విడిచిపెడతారో వారికి భయం కలుగుతుంది. మీరు ఏ భయం లేకుండా నిర్భయంగా ఉండాలంటే బైబిల్ చదవాలి. మీకు అర్థమవుతుందా? మీరు భయపడకండి అని దేవుడు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే మీరు బైబిల్ చదవండి, అప్పుడు మీకు భయం ఉండదు. చూడండి, యోబు గ్రంథంలోనే 13వ అధ్యాయం 16వ వచనం. భక్తిహీనుడు అంటే ఎవరో చెప్తానన్నాను కదా. 13వ అధ్యాయం 16వ వచనం. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. ఎవరో తెలుసండి? దేవుడు అంటే భక్తి ఉంటది, దేవుడు అంటే ఇష్టం ఉంటది, దేవుడు అంటే ప్రేమ ఉంటది. కానీ ఆయన సన్నిధికి రావాలంటే తెగింపు ఉండదు. ఆయన సన్నిధికి రావడానికి తెగింపు ఉండదు. నేను ఎందుకు వెళ్ళను, నేను ఇంటికాడు ఉండి దేవుడు అనుకుంటాను. ఇంటికాడు ఉండి దేవుడు అనుకుంటే దేవుడు ఎట్లా? ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉండడా? గుళ్ళోనే ఉంటాడా? ఇలాంటి మాటలు అనుకుంటే మనం కూడా భక్తిహీనుల జాబితాలో చేరిపోతున్నాం. దేవుడు ఉంటాడు, నీ హృదయంలోనే దేవుడు ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా నేను కాపుదలగా ఉంటాడు. నువ్వు ఒంటరిగా ఉన్న దేవుడు నీతో ఉంటాడు. కానీ దేవుని సమాజము సహవాసం అని ఒకటి పెట్టాడు.
ఎవరైతే దేవుని సన్నిధికి రావడానికి, బైబిల్లో ఉందని నేను చెప్తున్నానండి, దేవుని సన్నిధికి రావడానికి ఎవరికైతే తెగింపు ఉండదో, దేవుని సన్నిధికి రావాలంటే ఎంత తెగింపు ఉండాలి తెలుసండి? మీరు తెగించి వచ్చారన్నమాట. దీన్ని బట్టి నా సమయాన్ని నేను దేవుడికి ఇస్తాను, నా సమయాన్ని నేను దేవుడితో గడుపుతానని తెగింపుతో మీరు వచ్చారు. ఎవరికైతే ఈ తెగింపు లేదో, ఎవరైతే ఇంటికాడే ఉంటున్నారో, ఎవరైతే దేవుడి మీద పూర్తిగా ఆధారపడట్లేదో వారు భక్తిహీనులు. వారికి భక్తి ఉంది కానీ దాంట్లో హీనత ఉంది. భక్తి హీనంగా ఉంది అంటే కొంచెం ఉందన్నమాట. భక్తిహీనులు దేవుని సన్నిధికి తెగింపరు. ఆ భక్తిహీనులకి ఏముంటదంట? దేవుని భయం ఉంటదంట. ఏముంటదండి? వారికి భయం ఉంటది. భక్తిహీనులకి భయం ఉంటది. భక్తిహీనుడు భయపడుతూనే ఉంటాడండి. భక్తిహీనుడు అంటే ఇంకెవరు చెప్తాను చూడండి. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 21 వచనం. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 21 వచనం. ఇక్కడ చూసారా? ఇంకొకటి అండి, వీడు భయపడతా ఉంటాడంట. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చడంట. ఎవరైనా అప్పు చేసి ఆ అప్పు తీర్చకుండా ఎగ్గొడితే వారు ఎవరండి? భక్తిహీనులు. వారు భయపడుతూనే ఉంటారు. చీట్లు వచ్చేదానికి ఏం చేస్తారంటే, వారం చీట్లు వచ్చేదానికి భయం, దాగోవడమే. ఆ అప్పు తీర్చేలా ఉంటే ధైర్యంగా వచ్చి డబ్బులు ఇచ్చేస్తారంతే. కానీ అప్పు తీర్చకూడదంటే భయం. ఒకవేళ ఇదే కాదు, ఎవరి దగ్గర ఏదో తీసుకున్నాం, డబ్బు తీసుకున్నాం, ఇవ్వాలి, పలానా రోజులు ఇస్తానన్నా, తీర్చలేదు, అవతలుడు వస్తున్నాడు అనుకోండి, నేనే అనుకోండి, అక్కడ చూసి గబాను లోపలికి వచ్చేసి, పాస్టర్ గారు మనం అప్పు తీసుకున్నాడు వస్తున్నాడు, నేను లోపల ఉంటాను, నువ్వేం చెప్పాలి? లేడని చెప్పు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? అబద్ధం ఆడతాం. అబద్ధం ఆడేవాడు ఎవరికి? భక్తిహీనుడు అయిపోయినట్టే. అబద్ధం ఆడటం పాపం చేసినట్టే. వారు ఏం చేస్తారండి? అప్పు చేసి తీర్చని వాడు భక్తిహీనుడు. వాడు భయపడుతూ ఉంటాడు. బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్తుందండి, ఎంత వివరంగా చెప్తుందో చూసారా? బైబిల్ గ్రంథం మన జీవితాన్ని మన ఎదుర విప్పి చూపిస్తుంది. ఎవరు భయపడతారు? ఎవరికి భయం? దేవుడైతే మీరు భయపడకండి అని చెప్తున్నాడు. అంటే మీరు అప్పు చేసి తీర్చకుండా ఉండకండి, అప్పు చేస్తే తీర్చేయండి. అప్పు ఎగ్గొట్టకండి. అప్పు ఎగ్గొట్టిన వాడికి భయంగా ఉంటది. మీరు మాత్రం భక్తిహీనులా ఉండకూడదు. భక్తిహీనుడు అనేవాడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధికి రావడానికి తెగించాడు, దేవుని విడిచిపెట్టి తిరుగుతాడు, అప్పు చేసి తీర్చడు. కీర్తన గ్రంథంలో 58 అధ్యాయంలో చాలా టూకీగా చెప్తున్నాను. కీర్తన గ్రంథం 58 అధ్యాయము 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనుడు విపరీతమైన బుద్ధులు ఉంటాయంట వాళ్ళకి. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదు. చూసారా? భక్తిహీనుడు అంటే ఎవరని చెప్పండి? అబద్ధాలు నేర్చుకునేవాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందట. అది పుట్టినప్పుడే అది ఉల్లి పువ్వు అయితే ఉల్లి వాసన వస్తుంది, మల్లె పువ్వు అయితే మల్లె వాసన వస్తుంది. పువ్వు పుట్టగానే దాని వాసన తెలుస్తుంది. ఈ భక్తిహీనుడు అనేవాడు చిన్నప్పటి నుంచి అర్థమైపోతాడంట. భక్తిహీనుడు ఏం చేస్తాడండి? చిన్నప్పటి నుంచి అబద్ధాలు నేర్చుకుంటాడు. నోరు తెరిస్తే అబద్ధం. ఒక్కొక్కసారి అబద్ధం ఆడుతున్నాడు అని కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తుంటాడు. అన్ని అబద్ధాలే. చూసారా? ఈ అబద్ధాలు ఆడేవాడికి ఏదో సందర్భంలో ఏదో చెప్తాడు, ఇక్కడ భయపడుతూ ఉంటాడు. మొన్న ఎలా చెప్పాను కదా, ఇంటికి మొన్న ఈ కాలం ఏం చెప్పాను, ఈ రోజు మళ్ళీ కూడా ఏదో చెప్తే దొరికిపోతాడేమో. అవును కదండి? అబద్ధాలు చెప్పాడు. సార్ అబద్ధం చెప్తే రెండోసారి ఏం చెప్పాడో ఆలోచించుకోవాలి. భక్తిహీనుడు అబద్ధాలు ఆడతాడట. అబద్ధాలు ఆడేవాడు ఏం చేస్తాడు? భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు భయపడతారు? పాపం చేసేవాడు భయపడతాడు, దేవుని రాజుగా లేనివాడు భయపడతాడు, భక్తిహీనుడు భయపడతాడు. ఈ భక్తిహీనుడు అంటే ఎవరండి? దేవుని సన్నిధికి రానివాడు, దేవుని విడిచిపెట్టి తిరిగేవాడు, అబద్ధాలు ఆడేవాడు. ఇంకోటి ఏం చెప్పారండి? అప్పు చేసి తీర్చనివాడు. సామెతల గ్రంథం ఈ భక్తిహీనుడి గురించి ఇంకో మాట చెప్తాను. సామెతల గ్రంథం 15 అధ్యాయం 28 వచ్చింది.
ఆ, ఆ, ఆ. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు పొమ్మరించు. చూసారా, భక్తిహీనుడు భయపడతాడని మనం చదివాం. సామెతల గ్రంథం 10:24 భక్తిహీనుడు భయపడుతూ ఉంటాడని చదివాం. ఆ భక్తిహీనుడు ఎందుకు భయపడతాడంటే వాడు దేవుని విడిచిపెట్టి తిరుగుతాడు కాబట్టి వాడికి భయం. దేవుని సన్నిధికి రావడానికి తెగించాడు కాబట్టి వాడికి భయం. వాడు అబద్ధాలు ఆడతాడు కాబట్టి వాడికి భయం. వాడు అప్పు చేసి తీర్చాడు కాబట్టి వాడికి భయం. అంతేకాదు చెడ్డ మాటలు మాట్లాడతాడు కాబట్టి వాడికి భయం. చెడు మాటలు, మీ నోటి గుండా చెడు మాటలు రాకూడదు, అబద్ధాలు రాకూడదు, చెడ్డ మాటలు రాకూడదు, చెడు పనులు చేయకూడదు, చెడ్డ కార్యాలు చేయకూడదు, చెడు ప్రవర్తన ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించేవారు భయపడుతూ బ్రతుకుతారు. ఆ భయపడే వాళ్ళందరూ ఎవరు? పాపం చేసిన వాళ్ళు, భక్తిహీనులు. పాపం చేసేవాళ్ళు, భక్తిహీనులు దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు, వెళ్ళరు, వెళ్ళరు. దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం భయపడకుండా ఉండాలి. ఎలా ఉండాలండి? భయపడకుండా ఉండాలి. ఇంకొంతమంది కొన్ని భయాలు ఉంటాయండి. ఇంకో భయం ఏంటండి? యోహాను సువార్తలో 19:38 యోహాను సువార్త 19:38 అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్యను యోసేపు, ఇది ఇతను యేసు ప్రభువుని నమ్ముకున్నాడంట. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కానీ రహస్యంగా నమ్ముకోవడం చేత ఎవరికి భయపడుతున్నాడంటండి? ఇతరులకు భయపడుతూ ఉన్నాడంట. ఎవరికి భయమో తెలుసండి? దేవుని ధైర్యంగా ఒప్పుకోలేని వాళ్ళకి భయం అన్నమాట. రహస్యంగా నమ్ముకుందాం, డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళదు. సీక్రెట్ ప్రార్థన చేయడం కూడా సీక్రెట్. భయం భయంగా, దిగులు దిగులుగా, ఆందోళనతో. అరిమతయ్య యోసేపు అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి యేసు ప్రభు అంటే చాలా భక్తి. యేసు ప్రభుకు శిష్యుడైపోయాడు కానీ యేసు ప్రభు దగ్గరికి డైరెక్ట్ గా రాలేకపోతున్నాడంట. ఎవరు జడుస్తున్నాడండి? సమాజానికి భయపడుతున్నాడు. సమాజం అంటే భయం. సమాజానికి భయపడుతూ ఉండడం, పాపం చేసిన వాడికి భయం. ఏమండి? దేవుణ్ణి రాజుగా కలిగి ఉండని వాడికి భయం, భక్తిహీనుడికి భయం. ఎవరైతే యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని అందరి ఎదుట ఒప్పుకోలేడు, నేను దేవుని నమ్ముకుంటున్నాను, దేవుని సమాజంలో నేను భాగమని చెప్పుకోలేడు, వాడికి సమాజం అంటే భయం. ఇతరులను చూస్తే భయం. నీకెందుగా భయం? నీకెందుగా భయం? దేవుడి సన్నిధికి రావడానికి కొంతమందికి భయం. ఎందుకో తెలుసండి? దేవుడి సన్నిధికి వెళ్ళాను అనుకో, నేను ఏదన్నా మాట మాట్లాడితే ప్రార్థనకి వెళ్ళిపోతుంది. ఏమంటారండి మనల్ని? ప్రార్థనకి వెళ్ళిపోతున్నామేమో, వారం వారం అక్కడ అరుస్తా పాటలు పాడుతున్నామేమో, తప్పట్లు కొట్టేస్తున్నామేమో, సంఖలో బైబిల్ ఎట్టుకెళ్ళిపోతున్నామేమో, నీకేం మాటలు ఇవి అంటారేమోనని భయం. నువ్వు చేసే పని ఏంటిది? దేవుడు నమ్ముకుని అంటావు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పాపం చేయకూడదు అంటారు. నువ్వు చేసే పనులేంటి? నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు చేసే పనులేంటి అని సమాజం అందరూ అంటారేమోనని భయం. సమాజం అంటే భయం. సమాజానికి ఎందుకు భయపడతాం? ఏదైనా పొరపాటుగా చేస్తున్నప్పుడే భయపడతాం. సక్రమమైన జీవన విధానం లేనప్పుడు భయపడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, మీరు భయపడకండి, మీరు భయపడకండి. రెండోది, యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా కలిగి ఉండండి, అప్పుడు మీరు భయపడకుండా ఉంటారు. మీరు భక్తిహీన క్రియలు చేయకండి, అబద్ధాలు ఆడకండి, అప్పు చేసి ఎగ్గొట్టకండి, దేవుని సన్నిధికి దూరంగా ఉండకండి, చెడు పనులు చేయకండి, దేవుని విడిచి తిరగకండి, అప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు. మీరు ప్రజలందరి ఎదుట మీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోండి. అరిమతయ్య యోసేపు అయితే యూదులకు భయపడుతున్నాడు, మీరైతే సమాజానికి భయపడుతున్నారు. భయపడుతూ భయపడుతూ భక్తి చేస్తున్నారు. భయమొద్దు, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండాలంటే
పాపం చేయకండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. నేను చదివాను. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకండి. అన్య జనముల ఆచారాలకు మీరు భయపడకండి. అన్యులు కూడా ఆచారాలు చేస్తుంటారు. అన్యులంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోరో వారందరూ అన్యులే. కులంతో పని లేదు, మతంతో పని లేదండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు నడుచుకోరో వారందరూ అన్యులే. వారి ఆచారాల ప్రకారం మీరు నడుచుకుంటే మీరు భయపడతారు. మీకు భయం వస్తుంది, మీ కుటుంబం మీద భయం వస్తుంది, మీ సంసారంలో భయం వస్తుంది, మీ జీవితంలో భయం వస్తుంది, మిమ్మల్ని భయం ఆవరిస్తుంది. ఎప్పుడు మీరు అన్యుల ఆచారం ప్రకారం నడుచుకుంటే. వారి ఆచారాల ప్రకారం నడుచుకోకండి. వారి ఆచారాల ప్రకారం నడుచుకోకండి. అన్యుల ఆచారాలు. ఇదిగో వచ్చేసింది రేపొద్దున్న సంక్రాంతి. ఏమండి, నెల రోజుల నుంచి వాళ్ళు ఇంటి ఎదుట పాము ముగ్గులేస్తారు. పాము పుట్ట మీరు ఎవరైనా వేసారమ్మా? ధైర్యం చెప్పండి, వేసారా? అమ్మా ఎవరైనా పాము ముగ్గులు వేసారా? మధుదాసుడు వస్తే భీమేస్తున్నారా? మీరు వేస్తున్నారా? తర్వాత సంక్రాంతి పండగ అంటే ఏం దేవుని పూజించడం కాదనుకుంటాం. మనం ఏ దేవుణ్ణి పూజించడం కాదనుకుంటాం. సంక్రాంతి అంటే ఏంటి తెలుసండి? లక్ష్మీదేవిని పూజ చేస్తారు. ఆ రోజు ముగ్గేస్తారు. తెలంగాణలో అయితేనేమో బతుకమ్మ అంటారు. మీరు టీవీలో ఎక్కువ చూపిస్తారండి. వాళ్ళు బతుకమ్మని పువ్వులు పెట్టి, గొబ్బెమ్మలు పెట్టి, ఆ పువ్వులు పెట్టి దాని చుట్టూ డ్యాన్స్ వేసుకుంటూ పాట పాడి పూజ చేస్తారు. అంటే లక్ష్మీదేవి అనే దేవత వారిని సౌభాగ్యవంతులుగా ఉంచుతుందని వారి నమ్మకం. స్త్రీలు గొబ్బెమ్మలు పెడతారు, రేగుపళ్ళు పోస్తారంట, పూజలు చేస్తారు. లక్ష్మీదేవి పూజ అది. సంక్రాంతి పండుగ అంటే ఏం పూజ ఏం చేయమండి. మేము బట్టలు కట్టుకుంటాం, శుభ్రంగా ఆ రోజు పులగం వండుకుంటాం. అందరూ వండుకుంటున్నారు కాబట్టి మేము వండుకుంటాం. అందరూ పిండి కొట్టుకుంటే కోతి ఏం చేసిందంటే అండి, మరి అందరూ కొట్టుకుంటే మనం కొట్టుకోవాలి కదా. నిజమే అనుకుంటే ఏంటంటే అందరి ఇళ్లలో పిల్లలు పప్పలు తింటుంటే మా పిల్లలకు పప్పలు ఉండవండి, అందుకే మేము వండుకున్నామండి. ఈ సంక్రాంతి పండుగ అనేది ఒకటి లక్ష్మీదేవి పూజ, రెండు సూర్యుడి పూజ. ఏం పూజ అండి? సూర్యుడి పూజ. సంక్రాంతి అంటే సూర్యుడు కర్కాట రాశిలోంచి మకర రాశిలో ప్రవేశిస్తాడంట. అది భౌగోళికంగా జరిగే ప్రక్రియ. సూర్యుడు అంటే ఒక నక్షత్రం. ఆ చుట్టూను భూమి తిరుగుతూ ఉంటుందండి. తిరుగుతూ ఉంటే భూమి చుట్టూను కర్కట రేఖ, మకర రేఖ అని 2 రేఖలు ఉంటాయి. చదువుకున్న పిల్లలకు తెలుసు. ఆ రేఖల్లోంచి ప్రవేశిస్తూ ఉంటాడు. భూమి తిరుగుతూ ఉంటుంది. దాన్నే పండగ కాపాదించి సూర్యుని పూజ చేస్తారు, సూర్యుడిని ఆరాధిస్తారు సంక్రాంతి పండుగ. ఇంకొకటి కనుమ పండుగ రోజుని ఎద్దులకు పూజ చేస్తారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పైన ఆకాశం అందే కానీ, అంటే ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా లేదండి, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ దేని రూపమునైనను మీరు పూజింపకూడదు. లక్ష్మీదేవిని పూజిస్తున్నారు వాళ్ళు, ఆవులు పూజిస్తున్నారు, సూర్యుని పూజిస్తున్నారు. అంతేకాదు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఆ రోజు పూజ చేస్తారు. చచ్చిపోయిన వాళ్ళు రమ్మంటారు, రమ్మని పూజ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్యుల ఆచారాలు. అమ్మా చెప్పడం నా ధర్మం, నేను చెప్తున్నాను. చెప్పడం నా ధర్మం, నేను చెప్తున్నాను. నేను మొట్టమొదటి చెప్పాను వాక్యం ప్రారంభించే ముందు, మన సంఘం అన్ని సంఘాల కంటే భిన్నంగా ఉండాలి, భక్తి చేసేవాళ్ళు వీళ్ళరా అన్నట్టు ఉండాలని మీకు ముందు చెప్పాను. ఆ మాట మరలా చెప్తున్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది ఎవరంటే, యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడి పూజ చేస్తుంటారు, మీరైతే వాటికి భయపడకండి. వారు భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు? ఆకాశంలో ఉన్న వాటిని, నేల మీద ఉన్న వాటిని,
నీటిలో ఉన్న వాటిని, వీటన్నిటిని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న మాట అదే కదండి, అన్యజనములు ఆచారాలు పాటిస్తూ వాళ్ళు భయపడతారు. ఇందా చెప్పాం కదా, తుమ్ముకి భయపడేది ఆచారం, పిల్లుకి భయపడేది ఆచారం, విధవరాలు వస్తే భయపడేది ఆచారం, ఏమండి దారిలో ఏదైనా ఎక్కడైనా ఒక నిమ్మకాయ కనపడితే పక్క నుంచి వెళ్ళిపోవడం ఆచారం. వాళ్ళు భయపడుతుంటారు అన్నిటికి. అన్యజనుల ఆచారాలు అనుసరించకండి, వాళ్ళు భయపడుతూ బతుకుతారు, వారికి భయం వస్తుంది. మీరు భయపడకండి. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, మీరు భయపడకండి. దేవుని దూత చెప్తున్నాడు, మీరు భయపడకండి. దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నాడు, దైవజనుడు చెప్తున్నాడు, మీరు భయపడకండి. దేవుడు తాను చెబుతూ తన దైవజనులందరితోనూ భయపడకండి అని చెప్తున్నాడు, చెప్పేస్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు భయపడకుండా ఉండాలని. ఆయన భయపడద్దు అని చెప్తున్నా. ఈ లోకంలో చాలా భయం ఉంది. భయం ఎందుకు ఉంది అంటే మనం చెప్పుకున్నాం, పాపం చేసేవాడు భయపడతాడు, దేవుని రాజుగా లేకుండా కీడు చేసేవాడు భయపడతాడు, భక్తిహీనుడు భయపడతాడు, తర్వాత రహస్యంగా దేవుని నమ్ముకునేవాడు భయపడతాడు, ఏదైనా రహస్యమైన పాపాలు చేసేవాడు భయపడతాడు. అరిమత యోసేపు భయపడుతూ వస్తున్నాడు, సమాజానికి యూదులకు భయపడుతున్నాడు. మనం ఏదైనా పాపం చేస్తే భయపడుతుంటాం, ఆ భయం మీకు వద్దని చెప్తున్నాడు. భయపడకుండా ఉండాలంటే ధైర్యంగా ఉండండి, పాపం చేయకుండా. ఆఖరిది, ఐదోది, అన్యజనుల ఆచారం ప్రకారం మీరు నడుచుకోకుండా అలా నడుచుకుంటే మీ మీదకి భయం వస్తుంది, మీ కుటుంబంలో భయం వస్తుంది. మీ నెత్తి మీదకి ఏదైతే మీరు భయపడుతుంటారో, మీరు భయపడినదే, మీరు బహుగా భయపడినదే మీకు సంభవిస్తుంది. ఈ రోజు నుంచి భయపడటం మానేయండి. భయపడటం మానేయండి ఆషామాషి కాదు. భయపడకుండా ఉండాలంటే తప్పు చేయకుండా ఉండాలి, భయపడకుండా ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలి, భయపడకుండా ఉండాలంటే నేరం చేయకుండా ఉండాలి, భయపడకుండా ఉండాలంటే ఏ విధమైన లోపం మీలో ఉండకూడదు. యథార్థంగా ఉండండి, దేవుని దగ్గర ధైర్యంగా ఉండండి, మీ భర్త దగ్గర భార్య దగ్గర ధైర్యంగా ఉండండి, సమాజం దగ్గర ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పరలోక రాజ్యానికి సిద్ధపడండి. అట్టి భాగ్యం మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. కళ్ళు మూసుకోండి, ఒప్పుకొని ప్రార్థించండి. ప్రభువా మీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేయండి. దేవుడు భయపడొద్దని చెప్తున్నాడు, ఆయనే భయపడొద్దని నీకు అభయమిస్తూ ఉంటే నీకు ఎందుకు భయం? ఆయనే నీ ప్రక్కన చెయ్యెత్తి నువ్వు భయపడకమ్మా నేనున్నా నీతో అని చెప్తూ నీకు ఎందుకు భయం? నువ్వు భయపడుతూ ఉన్నావంటే పాపంలో ఉన్నావని అర్థం. నువ్వు భయపడుతూ ఉన్నావంటే దేవుని నువ్వు ప్రభువుగా అంగీకరించలేదని అర్థం. నువ్వు భయపడుతూ ఉన్నావంటే నీ భక్తిలో లోపం ఉందని, భక్తిహీనత నీలో ఉందని అర్థం. నువ్వు చేస్తున్న భక్తిలో లోపం ఉందని అర్థం. దేవుని దగ్గర ఒప్పుకో. నువ్వు భయపడుతూ ఉన్నావంటే సమాజం ఎదుట ఏదో నేరంలో ఉన్నావని అర్థం. సమాజాన్ని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావంటే, సమాజం అంటే నువ్వు తడబడుతూ ఉన్నావంటే నువ్వు ఏదో తప్పులో ఉన్నావని అర్థం. నువ్వు భయపడుతూ ఉన్నావంటే అన్యజనుల ఆచారాలను నువ్వు అవలంబిస్తున్నావని అర్థం. దేవుని దగ్గర ఒప్పుకుంటావా? ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఎంతకాలం నేను పలానా పాపంలో ఉన్నాను, నా పాపం ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ఆయన. ఇదిగో నేను పాపం చేయను ఆయన. ఆ రోజు వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని నువ్వు అంటున్నావు, అమ్మా నీ మీద ఎవరో రాయి వేయలేదా? నేను నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయకని చెప్పావు ప్రభువా. ఇదిగో ఇంతవరకు నేను పాపంలో ఉన్నాను ఆయన, ఈ రోజు నుంచి నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, ఇక మీదట నేను పాపం చేయని ధైర్యంగా ఉంటాను నాయన. నువ్వు భయపడొద్దని చెప్తాను, నేను భయపడకుండా ఉంటాను నాయన. ఇదిగోండి ఈ రోజు నుంచి నీవే నా ప్రభువు అని నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. సమాజం ఎదుట నువ్వు నా ప్రభువు అని నేను ఒప్పుకుంటాను నాయన. ఎంతకాలం నాయన రహస్యంగా నిన్ను అవలంబించాను తండ్రి, రహస్యంగా నడుచుకొని. ఇదిగో ఎవరైతే దేవుడు లేడనుకుంటారో వారికి భయం, ఎవరైతే దేవుని వెతకరో వారికి భయం, ఎవరైతే ప్రార్థన చేయరో వారికి భయం అని నువ్వు తెలియజేసావు ప్రభువా. ఈ రోజు నుంచి నాయన నేను వెతుకుతాను నాయన, నీ లేఖనాల్లో నీ బైబిల్ నుంచి నేను వెతుకుతాను నాయన. ప్రతిరోజు నేను నిన్ను ప్రార్థన చేసుకుని ధైర్యంగా ఉంటాను నాయన. ప్రార్థన చేస్తావా?
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో సహోదరి సహోదరుడా. ఇదిగో భక్తిహీనులకు భయం. భక్తిహీనుడు దేవుని విడిచి తిరుగుతాడు కాబట్టి అతనికి భయం. ఇదిగో భక్తిహీనుడికి భయం, ఎందుకంటే దేవుని సన్నిధికి రావడానికి తెగించట్లేదు కాబట్టి వారికి భయం. భయం వారిని వెంటాడుతుంది, వారిలో ధైర్యం లేదు. ఇదిగో ఎవరైతే అబద్ధాలు ఆడతారో వారికి భయం, ఎవరైతే తప్పు చేసి తీర్చరో వారికి భయం, ఎవరి నోరైతే చెడు మాటలు మాట్లాడుతుందో వారికి భయం. ఈ భయాలన్నీ నీకు లేకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఇవన్నీ ఒప్పుకుంటావా? ప్రభువా, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను నాయన. ఆయన అన్ని జనుల ఆచారాన్ని నేను పాటించను నాయన. నీ వాక్యాన్ని నమ్ముకొని నువ్వు నాకు దేవుడు అని, నువ్వు నా పక్కన ఉన్నావని, నాకు ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి నష్టం వచ్చినా, ఎంతటి ఆపద వచ్చినా, ఎంతటి అనారోగ్యం వచ్చినా, ఎంతటి ఇబ్బంది వచ్చినా, ఎంతటి ఇరుకు వచ్చినా, ఎంతటి లోపం నా కుటుంబంలో వచ్చినా, నా కుటుంబంలో అసమాధానం వచ్చినా, శాంతి లేని పరిస్థితులు వచ్చినా, నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభువా. ఎందుకంటే నువ్వు నన్ను భయపడొద్దని చెప్తున్నావు కదా నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు అని నాకు తెలుసు నా ప్రభువా. నువ్వు సత్యవంతుడైన దేవుడు అని నాకు తెలుసు ప్రభువా. నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రభువా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నువ్వు భయపడొద్దు అంటున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నేను భయపడినాయని ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. నాయన, మమ్మల్ని భయపడొద్దని మీరు చెప్తున్నారు ప్రభువా. ఈ రోజు ధైర్యం కలిగి ఏ విధమైన పాపం చేయకుండా, ఏ విధమైన లోపాలు మాలో ఉంచుకోకుండా, భక్తిహీనత మాకు అంటకుండా నాయన, అన్యజనుల ఆచారాలు పాటించకుండా నీ యందు భక్తి కలిగి, నీ యందు భయం కలిగి, నీ యందు ప్రేమ కలిగి నాయన, నీవిచ్చే అభయాన్ని పొందుకొని ధైర్యంగా జీవించడానికి మీరు సహాయం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.